వారు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినటువంటి వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్ అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. కనుక ఈ రోజున ఇలాంటి దేవాది దేవుడు మానవులని పాపం నుండి విడిపించగలిగినటువంటి వాడు, నీతిమంతులుగా చేయగలిగినటువంటి వాడు, ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పక్షంగా గొప్ప కార్యములను చేయగలిగినటువంటి వారే జగద్రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చాలా పర్యాయాలు మనకి దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి